సత్యాలు ఎంతో అద్భుతకరమైనటువంటి సత్యాలు లేదా అద్భుతమైన సత్యాలు ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండము ఎంత ప్రాముఖ్యమైనదో ప్రకటన గ్రంథం కూడా అంతే ప్రాముఖ్యమైనది. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉంటాయి, 404 వచనాలు ఉన్నాయి, 351 దేవుని వాగ్దానాలు ఉన్నాయి. దానిలో దాదాపు 341 వాగ్దానాలు ఇంకా నెరవేర్పులోనికి రావలసినవి ఉన్నాయి. కేవలం 10 వాగ్దానాలు లేదా 10 ప్రాఫెసీస్ లేదా ప్రవచనాలని చెప్దాం, 10 ప్రవచనాలు మాత్రమే నెరవేర్పులోనికి వచ్చాయి. ఇంచుమించు 351 ప్రవచనాలు ఇంకా నెరవేర్పులోనికి రావలసినవి ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసే సమయానికి ఆదిమ సంఘ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఆదిమ సంఘానికి హింస కలుగుతూ ఉంది. డొమినేషియన్ అనే చక్రవర్తి రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తూ ఏదో ఒక రకంగా క్రైస్తవులను లేకుండా చేయాలి, క్రైస్తవ్యం అనేది ఉండకూడదు, క్రైస్తవ్యం అనేది దానిని మరుగు చేసి వేయాలి అనే ఆలోచన కలిగి స్వతహాగా తనను ఆరాధించమని చెప్పి తన పేరిట దేవాలయాలను కట్టించడం ప్రారంభం చేశాడు. తన పేరిట దేవాలయములను కట్టించి ఆనాడు నెబుకద్నెజరు గనుక విగ్రహములను పెట్టినట్లుగా ఈ డొమినేషియన్ అనే చక్రవర్తి విగ్రహములను నిలబెట్టి తనను ఆరాధించమని, వ్యక్తిగత ఆరాధన చేయమని హుక్కం లేదా శాసనాన్ని జారీ చేశాడు. అట్టి శాసనము బయలుదేరిన తర్వాత అనేక మంది ఆ డొమినేషియన్ చక్రవర్తి చెప్పిన మాటలకు లోబడలేదు. లోబడని ప్రతి ఒక్క వ్యక్తి మరణమునకు అప్పగించబడ్డారు. బహు విచిత్రమైన శిక్షలు ఉండేవి, బహు భయంకరమైనటువంటి శ్రమలు ఆదిమ సంఘము అనుభవించింది. అటువంటి ప్రతికూలమైన సమయంలో దేవుడు తాను చేయబోతున్న కార్యాన్ని బయలుపరచాలి అనుకున్నాడు. దేవుడు ఆయన ప్రేమించే వాడైనటువంటి యవహానును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యవహాను అన్న మాటకు ఉరిమేడువాడు అని అర్థం. ఈ యవహాను గారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 5 పుస్తకాలు రాశాడు. ఒకటి యవహాను సువార్త, మొదటి యవహాను, రెండవ యవహాను, మూడవ యవహాను, ప్రకటన గ్రంథం. ఈ 5 గ్రంథాలు తను రాశాడు. ఈ ప్రకటన గ్రంథాన్ని రాసే ఆ ప్రక్రియ వాస్తవంగా మిగిలిన గ్రంథాల కంటే భిన్నమైనది. మిగిలిన గ్రంథాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వ్రాయబడ్డాయి. కానీ ప్రకటన గ్రంథం అలా రాయబడలే. ప్రకటన గ్రంథాన్ని దేవుడు ప్రీవ్యూ చూపించాడు. తను ఏమి చేయదలిసి ఉన్నాడో, సంఘమునికి ఏమి చేయాలనుకున్నాడో, రాబోతున్న కాలంలో ఏమి జరగనై ఉన్నాయో వీటన్నిటిని పులారా యవహాను గారికి ప్రత్యక్షపరిచాడు. అందుకనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యవహాను గారు రాస్తూ, దేనినైతే నేను చూశానో, దేనిని గూర్చి అయితే విన్నానో, దేనినైతే దర్శించానో, దర్శనపూర్వకంగా ప్రభు బయలుపరిచిన వాటిని లిఖించుచున్నాను అని జ్ఞాపకం చేస్తాడు. ఎక్కడ రాశారు యవహాను గారు అంటే ఈ ప్రకటన గ్రంథం పద్మాసు అనే ద్వీపంలో తను రాశాడు. పద్మాసు ద్వీపమునకు తనను పంపించడానికి గల ప్రధానమైన కారణం ఏమిటంటే ఆనాడు రోమా ప్రభుత్వం డొమినేషియన్ చక్రవర్తి యవహాను గారిని చంపాలనుకొని వేడిమి కలిగినటువంటి ఆ నూనెలో తనను వేసినప్పుడు అతను మరణించలేదు. ఆ మరణించకపోయేసరికి ఆయనను బయటికి తీసి ఆ దినములలో ఎవరైనా కానీ మాట వినకపోతే వారిని ఏం చేసేవారంటే బంధించి పద్మాసు అనే ఒక ద్వీపానికి తీసుకువెళ్ళి భోజన పానీయాలు లేకుండా అక్కడ విడిచిపెట్టేవారు. ఈ పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యవహాను గారు మత్తయి సువార్త 4:4లో చెప్పబడిన రీతిగా మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతారు అన్నది యవహాను గారి జీవితంలో అక్షర సత్యం. అలాగ బ్రతికి ఆ యొక్క పద్మాసు ద్వీపంలో ఉండి ఈ ప్రకటన గ్రంథాన్ని ఆయన వ్రాశాడు. ఈ ప్రకటన గ్రంథంలో అనేకమైన విశిష్టమైన కష్టాలు ఉన్నాయి. వాటన్నిటిని ధ్యానం చేస్తూ మనం వస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో రాసేటప్పుడు మొదటి అధ్యాయంలో దేవుడు తాను ఏమై ఉన్నాడో అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తనను గూర్చి తాను పరిచయం చేసుకున్నాడు. 2-3 అధ్యాయాలలో 7 సంఘాలకు 7 ఉత్తరాలను రాయమని యవహాను గారితో ప్రభువారు చెప్పాడు. ఆ 7 ఉత్తరాలను మనం ధ్యానం చేశాం. తర్వాత 7 దీపస్తంభములను గూర్చి ధ్యానం చేశాం, 7 ఆత్మలను గూర్చి ధ్యానం చేశాం, 7 నక్షత్రములను గూర్చి మనం ధ్యానం చేశాం, 7 ముద్రలను గూర్చి మనం ధ్యానం చేశాం. 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దం ఏర్పడింది.
దానికి ప్రధానమైన కారణం ఏమిటయ్యా అంటే, పెద్దలలో ఒకరు పరిశుద్ధుల యొక్క ప్రార్థనను ఒక బంగారు పాత్రలో తీసుకొని దేవుని యొక్క సింహాసనం ఎదుటకు కూడి వచ్చాడు. కూడి వచ్చిన వెంటనే పరలోకములో ఒక అరగంట సేపు 30 నిమిషాల పాటు నిశ్శబ్దం ఏర్పడింది. ఈ 30 నిమిషాలు అనేది జ్యూవిష్ క్యాలెండర్ ప్రకారముగా మనము క్యాలిక్యులేట్ చేసాం. 24 గంటలు డివైడెడ్ బై 360 రోజులు వేసి, అనగా 30 నిమిషాలు ఈక్వల్ టు 7 డేస్గా మనము దాన్ని ఆధారంతో వాటిని పరిశీలన చేశాం. అయితే 7వ ముద్ర విప్పిన వెంటనే యవగాను గారికి కనపడింది ఏమిటంటే, పరలోకంలో నిశ్శబ్దం కనపడింది. యవగాను గారు అనేక సంగతులు అర్థం చేసుకున్నప్పుడు ఏం చేయాలి ప్రభు అని ప్రభు మీద ఆధారపడుతూ ఉన్నాడు. పరలోకంలో ఒక గ్రంథాన్ని చూశాడు. ఆ గ్రంథం విప్పేవారు లేనప్పుడు యవగాను గారు ఏడుస్తూ కూర్చున్నాడు. 4వ అధ్యాయంలో ఏడుస్తున్నప్పుడు పెద్దలలో ఒకరు లేచి నిలబడి, నువ్వు ఏడవకు సుమి, ఎందుకంటే గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వారు ఒకరు ఉన్నారు అని చెప్పారు. ఆ యోగ్యుడు దావీదు యొక్క చిగురు, ఆయన గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు అని చెప్పినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. ఈ అన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. 7వ ముద్రని విప్పిన వెంటనే 2 ఘట్టాలు జరిగాయి. ఒకటి, పరలోకంలో నిశ్శబ్దం ఏర్పడింది. రెండవది, 7 బూరలు ప్రారంభమయ్యాయి. ఈ 7 బూరల ద్వారా గడిచిన వారంలో అసలు బూర శబ్దం ఎందుకు వాడతారో అన్న విషయాలను మనం చూసాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ ట్రంపెట్ అన్నది దాదాపు 118 సార్లు వ్రాయబడ్డది. ఈ ట్రంపెట్ శబ్దం వినపడినప్పుడు, ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రంపెట్ వినపడినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి పనిని వారు జరిగిస్తూ వచ్చేవారు. గడిచిన వారంలో ప్రభు మనకు అనుమతించిన సమయం ప్రకారంగా 3 బూరలను గూర్చి ధ్యానం చేస్తాం. ఈ రోజున మరి ఒక 4 బూరలు మాత్రమే క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇది మీ మధ్యలో నేను ఉండడానికి ఆఖరి వారం. వచ్చే వారం నుండి ఒక 6 వారాల పాటు మీ మధ్యలో నేను ఉండను. సేవా పరిచర్య నిమిత్తమై నేను కుటుంబ సమేతంగా US వెళుతూ ఉన్నాను. మరలా మార్చి 20వ తేదీ వరకు వస్తాను. ఆ సమయంలో పరిచారకులుగా దేవుని యొక్క పరిచర్యలు ఎవరుంటారో వారందరిని పరిచయం చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి నేను త్వరగా పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాను. అయితే గడిచిన కొద్ది కాలం నుండి ఆ 3 బూరలను, అనగా గడిచిన వారంలో ఆ 3 బూరలను గూర్చి మనం ధ్యానం చేశాం. అయితే పిల్లరా, ఇంతకీ పరలోకములో యవగాను గారు చూసిన వెంటనే 7 దేవదూతలు కనపడ్డారు. ఆ 7 దేవదూతలు 7 బూరలు చేతబట్టుకొని ఉన్నట్లుగా తను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము దయచేసి 4వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము చూడండి దయచేసి ప్లీజ్. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న 7 బూరలను పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయెను. చెట్లలో మూడవ భాగము కాలిపోయెను. పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 7 దేవదూతలు 7 బూరలు పట్టుకొని నిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను చరిత్రక ఆధారం లేదా చారిత్రక సత్యాలను పరిశీలన చేస్తూ ఈ 7 దేవదూతలు ఎవరై ఉండొచ్చో, వారి పేర్లు ఏమై ఉండొచ్చో నేను పరిశీలన చేశాను. అయితే ఈ 7 దేవదూతలు వాళ్ళ పేర్లే చెప్పుతూ వాళ్ళ మీదే ప్రసంగం చేస్తే వాళ్ళ పేర్లు వరకే ఈరోజు ప్రసంగం సరిపోద్ది. కానీ అట్లా చేయడానికి నేను ఇష్టపట్ల. ప్రభు ఇంకోసారి ఏదైనా అనుమతిస్తే ఆ 7 దేవదూతల యొక్క పేర్లు లేదా వారి యొక్క పనులు అన్నిటిని ధ్యానం చేద్దాం. ఈ సమయంలో మాత్రం ఈ బూరలు పట్టుకొని నిలబడినటువంటి యవగాను గారు దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనములో 7 దేవదూతలు కనపడ్డారు. 7 దేవదూతలకి 7 బూరలు ఇవ్వబడ్డాయి. ఒక్కొక్కరు బూర చేత పట్టుకొని ఉన్నారు. బూర అనగానే ఇంగ్లీష్లో ట్రంపెట్. ఈ ట్రంపెట్ను పట్టుకొని నిలబడ్డారు. ఒక్కొక్క బూర ఊదుతున్నప్పుడు ఒక్కొక్క ఘట్టము భూమి మీద జరిగింది. మరలా జ్ఞాపకం చేస్తాను. అయితే సంఘము ద్వారా ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో సంఘము భూమి మీద ఉండదు. వాక్యాధారం ఏమిటి అంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘము మధ్యాకాశానికి ఎత్తబడింది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం వరకు లేదా 19వ అధ్యాయం వరకు సంఘము అన్న మాట వినపడదు. సంఘము మరలా మధ్యాకాశము నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి భూమి మీదకి దిగి వచ్చినట్లుగా 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనందరం ఎక్కడున్నాం అంటే సంఘము మధ్యాకాశములో ఉన్నది అన్న విషయాన్ని మనందరం మనసులో ఉంచుకోవాలి. అప్పుడు మీరు ఒక ప్రశ్న అడగాల,
ఆయా సంఘము మధ్యాకాశములో ఉంటే ఈ లేఖన భాగాన్ని, ఈ బోరలను గూర్చి, ఈ ఉగ్రతలను గూర్చి ధ్యానము చేయవలసిన ఆవశ్యకత ఏమిటి? వై షుడ్ వి మెడిటేట్ ది స్క్రిప్చర్స్ విచ్ ఇస్ మేకింగ్ us టు బి ఫియర్ఫుల్? ఈ లోకములో భయపడడానికి లేదా ఆందోళన చెందడానికి ఈ సత్యాలు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని మీరు అడగొచ్చు. దానికి కారణం ఏమిటంటే నా హృదయాభిలాష ఒకటే, విడవబడిన గుంపులో ఎవరు ఉండకూడదు. విడవబడడం అనేది బహు ఘోరం. ఈ లోకంలో పిల్లారా, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకలో ఒకవేళ నువ్వు ఎత్తబడే గుంపులో లేకపోతే, ఒకవేళ ఎత్తబడే సంఖ్యలో లేకపోతే, ఒకవేళ ఈ 7 ఏండ్ల శ్రమలలో నువ్వు ఉండవలసి వస్తే పరిస్థితులు ఏమిటి? ఆ 7 ఏండ్ల శ్రమ లేదా ఆ 7 ఏండ్ల కాలంలో జరిగేటువంటి ఆ ఉగ్రతలు బహు భయంకరమైనవి అన్న సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భారతదేశంలో అనేక మంది ప్రముఖులు జన్మించారు. ఆమె పేరు గానకోకిల. భారతదేశంలో జీవించిన వారిలో ఒకరి పేరు గానకోకిల. ఆవిడని మరొక పేర్లు ఏమని పిలిచారంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. అద్భుతమైనటువంటి గాయకురాలు. చారిత్రక ఆధారం ఏమిటంటే అనేక అవార్డులు తను గెలుచుకుంది. భారతదేశంలో దాదాపు 1,00,000కు పైగా పాటలు రాసింది. మంచి మనస్సు కూడా తను వివాహం చేసుకుంటే తన యొక్క బ్రదర్స్కి, తన చెల్లెలకి వివాహం చేయలేనేమని ఏం చేసిందంటే ఆ వివాహం చేసుకోవడం మానేసి మిగిలిన వాళ్ళకి వివాహాలు చేసి తన జీవితాన్ని, కాలాన్ని ఎలబుచ్చింది. తను ఫిబ్రవరి 6వ తారీఖు 2022వ సంవత్సరంలో ఆవిడ మరణించింది. ఆవిడ పేరు లతా మంగేష్కర్. ఈ లతా మంగేష్కర్ గారు చనిపోతూ ఒక పేపర్ స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. మీ దగ్గరకు తీసుకొచ్చాను ఈ స్టేట్మెంట్ని. నేను మీ అందరి కొరకు దీన్ని చదవాలని ఆశపడుచు ఉన్నాను. భారతరత్న అవార్డు గ్రహీత, పాపులర్ సింగర్ లతా మంగేష్కర్ దేశంలో అత్యున్నతమైన స్థానంలో, హోదాలో ఉండి ఇటీవల అనారోగ్యంతో ఆమె మరణించింది అన్న సంగతిని పేపర్ వ్యక్తి వాటిని గూర్చి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. లతా మంగేష్కర్ గారు చెప్పిన కొన్ని మాటలు దాదాపు 8 కొటేషన్స్ తను చెప్పింది. వాటిలో మొట్టమొదటిది ఏమిటంటే, ఈ లోకములో మరణం అనేది సత్యం, అనగా అందరూ మరణించాల్సిందే, అందులో పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు. రెండవది తను చెప్పిన మాట ఏమిటంటే, మరణ పడక మీద హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆవిడ ఏమంటుందంటే, అత్యంత విలాసమైనటువంటి బ్రాండ్లు కలిగినటువంటి కార్లు నా గ్యారేజ్లో ఉన్నాయి. మరలా చెప్తాను, నా కారు గ్యారేజ్లో అత్యంత విలాసవంతమైనటువంటి కార్లు నా గ్యారేజ్లో ఉన్నాయి. నేను మాత్రం ఈ 2 చక్రాల కుర్చీలో కూర్చొని తిరుగుతూ ఉన్నాను. అత్యంత విలువైన కార్లు సంపాదించుకున్నా. నేను కూర్చొనడానికి అవకాశం లేదు. నేను కూర్చొనడానికి ఈ వీల్ చైర్లో కూర్చొని నేను తిరుగుతున్నాను. నాకు అత్యంత విలువైన వస్త్రాలు ఉన్నాయి. ఈవిడ లతా మంగేష్కర్ చెప్పిన మాట ఏమిటంటే, కట్టిన వస్త్రాలు మళ్ళీ కట్టకుండా కడితే ఒక 6 సంవత్సరాలకు సరిపోయే నగలు ఉన్నాయట. అర్థమైందన్నమాట. ఒక 6 సంవత్సరాలు అంటే ఈరోజు వేసిన నగలు, సిస్టర్స్కి అట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? దాని సంగతి కూడా చెప్తా. సో ఆవిడ ఈరోజు వేసిన నగలు మరలా వేసుకోవడానికి సరిగ్గా 6 సంవత్సరాలు కాలం పడుతుంది. తను ఏమంటుందంటే, విలాసవంతమైన వస్త్రాలు, విలువైన అలంకరణ, అనేక వస్తువులు, వస్త్రధారణలు నా లాకర్లో లేదా నా బీరువాలో ఉన్నాయి. అనేకమైనటువంటి పాదరక్షణలు నాకున్నాయి. కానీ నేను మాత్రం డాక్టర్స్ ఇచ్చినటువంటి వస్త్రహీనత అయినటువంటి గౌన్ మాత్రమే వేసుకుని హాస్పిటల్లో కూర్చున్నాను. కారుంది, వీల్ చైర్లో కూర్చున్నాను. వస్త్రాలు ఉన్నాయి, వాటిలో ఒక్కటి కూడా ధరించడానికి లేదు. డాక్టర్స్ ఇచ్చినటువంటి కేవలం ఒక గౌన్ వేసుకొని నేను కూర్చొని ఉన్నాను. నా బ్యాంకు బ్యాలెన్స్ కోట్లకు పైగా మూలుగుతూ ఉంది. బ్యాంక్ అకౌంట్లో చాలా డబ్బు ఉంది, కానీ ఇప్పుడు అది నేను ఉపయోగించలేను. నా ఇల్లు ఒక ఇంద్రభవనంలాగా, రాజభవనంలాగా ఉంటుంది, కానీ నేను ఆసుపత్రిలో చిన్న గదిలో ఒక మూలన ఉన్నాను. నా ఇల్లు ఇంద్రభవనం లాగా ఉన్నది, కానీ నేను ఎక్కడున్నా? హాస్పిటల్లో ఒక మూలన నేను పడి ఉన్నాను. నా హెయిర్ డ్రెస్సింగ్ చేస్తారు కదా, హెయిర్ డ్రెస్సర్ కొరకు ఆ మేకప్ వేసిన ప్రతిసారి ₹1,00,000 పైగా డబ్బు ఇచ్చేదాన్ని. ఈరోజు నా తల మీద వెంట్రుకలే లేవు. ఇంత విలాసవంతమైన జీవితం జీవించిన నేను చార్టెడ్ ఫ్లైట్స్లో తిరిగాను, లేకపోతే అద్భుతంగా ఈ లోకంలో ఉన్నతమైన హోటల్లో బ్రతికాను. ఈరోజు 2 అటెండర్స్ లేకపోతే
బయటికి వెళ్ళలేను. ఎంత సాధించిన నేను ఒక ఫెయిల్యూర్ ఉమెన్. నా జీవితంలో ఫెయిల్ అయిపోయాను. సత్యాన్ని ఎరగలేకపోయాను. జీవిత గమ్యాన్ని ఎరగలేకపోయాను. నేను సంపాదించిన డబ్బు, నేను సంపాదించిన కార్లు, నాకున్నటువంటి నా కింద పనిచేసేవారు, నాకు కలిగి ఉన్న ఇంద్ర భవనాలు, ఏది నన్ను కాపాడలేకపోయాయి. నేను ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ ఉమెన్ అని చెప్పింతాను. ఈ లోకంలో అనేకమైన సాధించవచ్చు. ఒకవేళ విడవబడే సంఖ్యలో నువ్వు ఉంటే ఈ లోకంలో ఉన్నతమైన ఉద్యోగం చేయవచ్చు. ఒకవేళ విడవబడిన గుంపులో మనం ఉంటే ఈ లోకంలో అద్భుతమైనటువంటి అలంకరణ కలిగి లోకంలో బ్రతకవచ్చు. బట్ కానీ మన జీవితాలు ప్రభు సన్నిధిలో లేదా దేవుని సన్నిధికి చారలేనివై ఉంటే పరిస్థితులు ఏమిటి? కాబట్టి ఆత్మీయ బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకునవలసిన మాట ఏమిటంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రభు తాను చేయదలిసిన కార్యాలు మనకు జ్ఞాపకం చేసినప్పుడు వాటిని జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అది మన జీవితాలకు ఎంతో ధన్యత. 7 దేవదూతలు నిలబడి ఉన్నారు. 7 బోరలు ఊదుతున్నారు. మొదటి బోర ఊదినప్పుడు కలిగినటువంటిది ఏమిటంటే భూమి మీదకి శ్రమ కలిగింది. రెండవ బోర ఊదినప్పుడు సముద్రం మీద శ్రమ కలిగింది. మూడవ బోర ఊదిన వెంటనే నదుల మీద శ్రమ కలిగింది. ఒక్కొక్క బోర ఊదుచున్నప్పుడు ఒక్కొక్కటి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 7 దేవదూతల పేర్లు జస్ట్ నేను మీకు జ్ఞాపకం చేసి 4వ బోర అనగా ఈరోజు ధ్యానం చేసే ఆ బోరలోనికి మనం వెళదాం. 7 దేవదూతలు నిలబడి ఉన్నారు కదా, ఒక్కొక్కరి పేర్లు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి బోర ఊదినటువంటి దేవదూత పేరు ఏమిటంటే హిస్ నేమ్ ఇస్ ఊరియల్ అన్న పేరు ఉన్నది. ఆ దేవదూతకు అర్థం ఏమిటంటే గాడ్ ఈజ్ మై ఫ్లేమ్. ఈ దేవదూత ఒక చేతిలో ఖడ్గము పట్టుకొని ఒక చేతిలో అగ్ని చేత పట్టుకొని ఉన్నది. అనగా దేవదూత అనగానే యెషయా గ్రంథం 6వ అధ్యాయం జ్ఞాపకానికి రావాలి. దేవుని యొక్క సన్నిధిలో యెషయా గారు ఒక దర్శనాన్ని చూశాడు. యెషయా గారు చూసిన దర్శనం ఏమిటంటే ఆకాశములో కూర్చొనినటువంటి దేవుని యొక్క సింహాసనమును చూశాడు. దేవుని ఎదుట ఉన్నటువంటి కెరూబులను చూశాడు. వారు 6 రెక్కలు కలిగి ఉన్నారు. 6 రెక్కలు కలిగి ఉండి 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో తమ దేహమును కప్పుకొని ఆయన పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. సో ఈ దేవదూతల పిల్లారా పరలోకములో చూడగానే మొదట ఊరియల్ ఆ దూత బోర పట్టుకొని ఊదిన వెంటనే ఇప్పుడు ఇదేను బిడ్డలారా భూమి మీద శ్రమ కలిగింది. రెండవ దూత రఫాయల్. ఈ రఫాయల్ అన్న దూత ఊదినప్పుడు పిల్లారా లేదా బోరను ఊదినప్పుడు గాడ్ ఈజ్ అ హీలర్ అని అర్థాన్ని ఇస్తా ఉంది. సముద్రం మీద శ్రమ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సముద్రం మీద శ్రమ కలిగింది. రఫాయేల్ బోర ఊదినప్పుడు సముద్రం మీద శ్రమ కలిగింది. ఈ రఫాయేల్ ఏం చేస్తాడు? రఫాయేలుకున్న పరిచర్య ఏమిటి? ఇప్పుడు మిఖాయేల్ అంటే ఈజ్ అ వారియర్, గాబ్రియేల్ అంటే మనందరికీ తెలిసి ఈజ్ అ మెసెంజర్. అలాగా దేవదూతలను గురించి మరి ఒకసారి మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 3వ బోర ఊదినప్పుడు నదుల మీద నీటి బొగ్గల మీద శ్రమ కలిగింది కదా. 3వ బోర ఊదిన వ్యక్తి లేదా ఊదినటువంటి దేవదూత ఎవరంటే రఘుయేలు అన్నటువంటి దేవదూత పిల్లరా 3వ బోరను ఊదినట్లుగా మనము లేఖన భాగంలో చారిత్రక ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. 4వ బోర పిల్లరా 4వ బోర ఊదినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి పరిశీలన చేద్దాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ నెంబర్ 8 వర్స్ నెంబర్ 12 12వ వచనం చూడండి. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మినట్లు పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జరగబడినటువంటి కార్యం ఏమిటంటే 4వ దూత బోర ఊదిన వెంటనే జరిగినటువంటిది ఏమిటంటే భయంకరమైనటువంటి చీకటి కమ్మింది. చీకటి అనగానే నాకు ఒక సందర్భం బాగా జ్ఞాపకానికి వస్తుంది. నాకు జ్ఞాపకం వచ్చే సత్యం ఏమిటంటే ఆనాడు ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశపు బానిసపు సంఖ్యలలో 470 సంవత్సరాలు ఉన్నారు కదా. సర్వోన్నతుడైన దేవుడు మోషేని ఏర్పాటు చేసి నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాలని చెప్పాడు కదా. ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి మోషే వెళ్ళినప్పుడు దేవుడు ఆ ఐగుప్తు దేశం మీద కొన్ని తెగుళ్లను రప్పించాడు కదా. ఆ తెగుళ్లను రప్పించినప్పుడు జరిగినది ఏమిటంటే వాటిలో జరిగిన ఒక ఘట్టం ఏమిటంటే దేశమంతటి మీద చీకటి కమ్మటం.
లేఖన భాగాన్ని చూడండి ఒకసారి. నిర్గమాకాండము 10వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. నిర్గమాకాండము 10వ అధ్యాయము 21వ వచనం. త్వరగా ముందుకి. అందుకు యెహోవా ఆ మోషేతో ఆకాశము వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశము మీద చీకటి, ఐగుప్తు దేశము మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున, చేతికి తెలియనటువంటి చిక్కటి చీకటి కమ్మునని మోషే ఆకాశము వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు గాఢాంధకారమాయెను. మనిషిని చూడలేనంత చిక్కటి చీకటి అంటే ఏంటి అర్థం ఏమిటి? ఒక రకంగా అమావాస్య కంటే ఎక్కువ. సహజంగా మనకి హైదరాబాదులో నక్షత్రాలు కనపడుతున్నాయి. ఎవరికన్నా ఊరికి పోతే కనపడతాయి. ఎందుకు? హైదరాబాద్లో బయట కూర్చొని మాట్లాడుకునేంత స్థలం లేదు. మాట్లాడుకున్నా బయట మంచం, ఊర్లో అయితే బయట మంచం వేసుకొని పడుకుంటే చక్కగా నక్షత్రాలను చూస్తా నిద్రపోయేవాళ్ళు. ఇక్కడ బయట మంచం వేసుకుంటే తెల్లారేళ్ళకి మంచం అని ఉండదు, లేకపోతే మనం అని ఉండం. తెల్లారేసరికి ఏముండదు, అయితే మంచం అన్న ఉండదు, లేకపోతే ఎందుకు వచ్చిన గొడవని ఎవరింట్లో వాళ్ళు పడుకొని దానికి ఇనప గేట్ ఒకటి బయట, లోపల ఇంకొక డోరు, దాని లోపల ఇంకొక డోరు, లోపల బెడ్రూము, దానికి ఒక తలుపు, చాలా సెక్యూర్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఐగుప్తు దేశంలో చిమ్మ చీకటి కమ్మింది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇదే నిర్గమాకాండం 8వ అధ్యాయం 22వ వచనంలో అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. అదేమిటంటే ఐగుప్తు దేశం అంతటా చీకటి కమ్మింది కదా. ఇశ్రాయేలీయులు అప్పుడు ఎక్కడున్నారు? ఐగుప్తులోనే ఉన్నారా, బయట ఉన్నారా? ఐగుప్తులో ఇశ్రాయేలీయుల జనాంగం ఉన్నారు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? ఐగుప్తు దేశం అంతటా చీకటి కమ్మి ఇశ్రాయేలీయులకు ఒక్కళ్ళకే వెలుగుంది. అందరం చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం, బిగ్గరగా కొడదాం. ఏమైంది? ఐగుప్తు దేశం అంతటికి చెమ్మ చీకటి కలిగింది. ఇశ్రాయేలీయుల జనాంగానికి ఏం కలిగింది? వెలుగు కలిగింది. బ్రదరా ఆ వచనాన్ని చూడండి. 8వ అధ్యాయం 22వ వచనం ప్లీజ్. 8వ అధ్యాయం 22వ వచనం త్వరగా. నిర్గమాకాండం 8వ అధ్యాయం 22వ వచనం. మరియు భూలోకములో యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను, అక్కడ ఈగల గుంపులుండవు. సో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ నేను చదువుతాను చూడండి. ఆ లేఖన భాగాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. 10వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి. 22వ వచనం, 23వ వచనం ప్లీజ్. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటను లేవలేకపోయిను. అయినను జాగ్రత్త గమనించాలి, అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరం బిగ్గరగా చెబుదాం. దేశమంతా చీకటి కమ్మింది. ఎక్కడ చీకటి కమ్మలా? ఇశ్రాయేలులో చీకటి కమ్మలా. ప్రపంచమంతా శ్రమ కలుగుతుంది, దేవుని పిల్లలకు మాత్రం శ్రమ కలగట్లా. దేవుని పిల్లలు సమృద్ధి కలిగి బ్రతుకుతూ ఉన్నారు. పిల్లరా, దేవుని పిల్లలు సంతృప్తి కలిగి జీవిస్తూ ఉన్నారు. సారేపాతు అనే గ్రామంలో దేశమంతటికి కరువు వచ్చింది, ఒక్క విధవరాలకు తప్ప. కరువు వస్తే ఎవరికి రావాలా? ముందు విధవరాలకు రావాలా. ఎందుకంటే సంపాదించేవాళ్ళు. ప్రభు అంటాడు, విధవరాల పక్షంగా వ్యాజ్యము నేను ఆడతాను. దేవునితో కొట్లాడటం అయ్యే పని అసలా? తండ్రి లేని బిడల పక్షముగా నేను పోరాడతానంటాడు ఆయన. ఆయనతో పెట్టుకోవటం కంటే నిశ్శబ్దంగా ఉండడం మేలుకరమైంది. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆ దేశమంతటా చీకటి కమ్మింది. ఈ జరుగుతున్న ప్రక్రియ, జరుగుతున్న కార్యాలు అంతకుముందు జరిగినటువంటి పిల్లరా. 4వ దూత బోర ఊదినప్పుడు జరిగినటువంటి ఘట్టము చూడండి. 8వ అధ్యాయము 12వ వచనాన్ని మరలా చదువుదాం. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మినట్లు ఆయన. పగటిలో 3వ భాగము సూర్యకాంతి ప్రకాశించకుండానట్లు, రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రాలు ప్రకాశించకుండానట్లు కొట్టబడెను. వెలుతురు లేదు పిల్లరా, చీకటి కమ్మింది. చీకటి సహజంగానే భయంకరమైనది. చీకటి శ్రమకి గుర్తు, చీకటి మహాశ్రమకు గుర్తు. ఆనాడు పిల్లరా దేశమందంతటా, భూమి మీద అంతటా
నాలుగవ దూత బోర ఊదిన వెంటనే, నాలుగవ దూత ఎప్పుడైతే బోర ఊదారో, నాలుగవ దూత బోర ఊదిన దేవదూత ఎవరంటే మిఖాయేలు అనే దూత. నాలుగవ దూత బోరను ఊదిన వెంటనే పిల్లరా దేశం మీదంతా చీకటి కమ్మేసింది. నా ప్రభు అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయములో 3వ వచనం అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా. యోహాను సువార్త 8:12లో ప్రభువారు అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువారు జ్ఞాపకం చేస్తూ అంటాడు, మీ వెలుగు క్రియల ప్రజలకు కనబడనివ్వుడి అంటాడు. యెషయా గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం మాట అంటున్నాడు. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం, ఆకాశ నక్షత్రములు నక్షత్ర రాశులు తమ వెలుగును ప్రకాశింపనివ్వవు, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశించడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి పరిస్థితులు బహు భయంకరమైన. ఇప్పులరా ఆ దినములలో శ్రమ కలిగింది. దేవుడు చెప్పకుండా ఏది చేయడం. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఇన్ఫార్మ్స్, హూ టెల్స్ us. దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. తను ఏమి చేయదలిచాడో, ఏమి చేయని ఉద్దేశించాడో ఆయన ముందే చెప్తాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు అబ్రాహాముకు చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. ఆ నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు యోనాను పంపాడా పంపలేదా? పంపాడు. దేవుడు చెప్పకుండా ఏది వింటావా వినమా అది మన విఘ్నతకు వదిలేస్తాడు. ఇఫ్ యూ లిసన్ అండ్ ఒబే గాడ్ అండ్ హిస్ వర్డ్, యూ విల్ బీ ప్రొటెక్టెడ్, యూ విల్ బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉండగలుగుతావు. మహోన్నతుడైన దేవుని సన్నిధిలో నీవు నేను ఉండాలంటే ఆ బోర ఊదబడే ఆ సమయంలో నీవు నేను ఉండకుండా ఉందుముగాక. ఆ మహాప్రళయ దినము బహు భయంకరమైనది. జరిగిన పరిణామం ఏమిటంటే, జరిగిన పరిణామాలను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. చీకటి కమ్మింది పిల్లరా, మనుషులు ఒకరినొకరు చూడలేక అటువంటి పరిస్థితులలో వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనం చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. సో దేవదూత నిలబడి భూమి మీద కలుగుతున్న ఈ శ్రమలను గూర్చి అయ్యో అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో యోవేలు గ్రంథకర్త ఈ విషయాలను గూర్చి సంభాషణ చేస్తున్నాడు. వాటిని భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరిల్లుచున్నదని జ్ఞాపకం చేస్తున్నాడు. చంద్రుడు తేజో మహిమ చేత కలుగుచున్న నక్షత్రాల కాంతి తప్పును అని యోవేలు గారు 2వ అధ్యాయము 10వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నాలుగవ దూత బోర ఊదినప్పుడు పిల్లరా మిఖాయేలు బోర ఊదిన వెంటనే భూమి మీద చీకటి కలుగుతుంది. ఆ చీకటిలో నీవు నేను ఉండకూడదు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ప్రభువారు అంటాడు, మిమ్మల్ని చీకటిలో నుండి అదృశ్యమైన తన వెలుగులోనికి నేను మిమ్మల్ని పిలిచాను. ఎందుకొరకు? తన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమై దేవుడు మనల్ని పిలిచాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 9:5లో ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నేను వెలుగై ఉన్నాను అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నెంబర్ 5, 5వ దూత బోర ఊదడాన్ని మనం చూద్దాం. 5వ దూత బోర ఊదడం 9వ అధ్యాయము ఈ యొక్క ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. మొదటి వచనం, 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని. 5వ దూత అనగా షెరికియేల్. ఈ షెరికియేల్ అనే దూత బోర ఊదడాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ షెరికియేల్ అనే దూత అనగా గాడ్ ఈస్ మై రెఫ్యూజ్ అని అర్థాన్ని ఇస్తుంది. ఈ షెరికియేల్ అనే దూత బోర ఊదినప్పుడు కలిగినటువంటి ఆ ఘట్టాలను కొన్ని విషయాలు నేను త్వరగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీదకి రాలిన ఒక నక్షత్రమును చూచితిని అంటున్నాడు. వాస్తవానికి ప్రకటన గ్రంథంలో అనేకమైన విషయాలు ఫిగరేటివ్గా ఉన్నాయి. నక్షత్రము రాలటం అన్నది ఆ 2వ వచనంలో ఆ నక్షత్రం ఎవరో జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ వచనం చూడండి, 2వ వచనం, అతడు అన్నాడు. అతడు అన్నాడు. నక్షత్రం అయితే ఏమంటాం? అది అంటాం కదా. కానీ అతడు అంటే నక్షత్రం అనేవారు ఒక ఫాలెన్ ఏంజెల్లో ఒకరై ఉన్నారు అన్న సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట అంటాడు,
తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను నక్షత్రములకు పైగా నా సింహాసనమును ఎచ్చింతును ఉత్తర దిక్కునన్న సభా పర్వతము మీద కూర్చుందును మేఘ మండలము మీదకి ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని. చాలండి. ఈ 5వ దూత బోర ఊదినప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటంటే, 5వ దూత బోర ఊదిన వెంటనే భూమి మీదకి ఆకాశము నుండి ఒక నక్షత్రము లాంటి దేవదూత రాలతా ఉంది కిందకి. ఈ నక్షత్రమును గూర్చి 4 రకాలుగా వివరించాడు. ఆ నక్షత్రం వాస్తవానికి ఫాలెన్ ఏంజెల్లో ఒకరు, పడిపోయిన దేవదూతల్లో ఒకరు. కొంతమంది అభిప్రాయం ఏమిటంటే ఇది లూసిఫర్ కూడా అయి ఉండొచ్చు. నక్షత్రం రాలి అతను చేసినటువంటి కార్యాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అతడు అగాధమును తెరవగా పెద్ద కొలిమిలో నుండి అగాధములో నుండి పొగ చేత సూర్య 2వ వచనం చూడండి, 9వ అధ్యాయం 2వ వచనం. పొగ చేత చివరి భాగం లేచు లేచెను అగాధములో పొగ చేత సూర్యుని వాయుమండలములను చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి అనగా ఈ నక్షత్రము పడిపోయిన వెంటనే పొగ భూమి మీదకి వచ్చింది. అర్థమవుతుందా మాట? అర్థమవుతుందా? నా వైపు చూడాలి. పొగ రాగానే పొగలో నుండి ఒక మిడతలు బయటకు వచ్చాయి. ఈ మిడతలు విచిత్రమైనవి, నిజం. ఈ మిడతలు విచిత్రమైన వీటికి భలే ఉంది. దీని కథ అంతా ఆ కింద వచనాల్లో మనం చదువుతూ ఉంటే, అప్పుడు ఆ మధ్యలో కోవిడ్ టైంలో బంగ్లాదేశ్ నుండి ఎక్కడి నుంచి కొన్ని మిడతలు వచ్చాయని చెప్పారు. గుర్తుందా మీకు? పాకిస్తాన్ వచ్చాయి, పాకిస్తాన్ నుండి మన దేశానికి వస్తాయి. అప్పుడు కేసీఆర్ గారు ఉండి అవి వస్తే ఎట్లా ఎదుర్కోవాలో నాకు తెలుసు అన్నాడు. సరే, మొత్తానికి ఎట్లా ఎదుర్కొన్నారో తెలియదు, మొత్తానికి రాల మన దేశానికి. మిడతలు ఎప్పుడు కూడా ఒక్కటే ప్రయాణం చేయదు. మీరు ఎప్పుడైనా చూసారా? మిడత ఒక్కటే ఉంటే చచ్చిపోద్ది. మీరు ఎప్పుడైనా ఆకాశ పక్షులు చూసారా? అవి కలిసి ఎగురుతాయా, ఒక్కొక్కటి ఎగురుతాయా? ఎందుకనా సింగిల్గా? దాని హిస్టరీ ఏంటంటే, వాస్తవానికి పక్షులు ఏం చేస్తాయంటే బలహీనంగా ఉన్న పక్షిని మధ్యలో పెట్టి వీటన్నిటిని బలమైనవన్నీ కూడా ప్రక్కన ఎగురుతూ దానికి గాలి చేత దాన్ని నెడుతూ ఉంటాయి. ఆఖరి నుండే పక్షి బలమైంది. ఎప్పుడైనా చూడండి, అది వెనకాల వైపుకుంటుంది. ఎప్పుడైనా పక్షులు కలిసి ప్రయాణం చేసేటప్పుడు యూ షేప్ని రివర్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఒక ట్రయాంగిల్ షేప్లో ప్రయాణం చేస్తాయి. అర్థమవుతున్న మాట? సహజంగా హిస్టారికల్గా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, బలహీనమైన దాన్ని మధ్యలో ఉంచి వీటి రెక్కల తాకిటి చేత వాటిని నడుపుతూ ఉంటే, మనం కూడా ఆత్మీయ బిడలుగా అటు విధంగా ఉందుముగాక. మనం ఏం చేస్తాం? ముందు పోయే వాటిని లాగి, మనము పోయే వాటిని, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి మన పరిస్థితులు. పోయేవాళ్ళు ఎవరైనా పోతున్నారంటే అస్సలు ఓర్చుకోలేము, చాలా కష్టం, దుఃఖం, వేదన. వీడికి లేనందుకు కాదు, అవతలోడికి. కొంతమంది బుద్ధిహీనులు అసూయ చేత చచ్చెదరు అని రాయబడింది వాక్యంలో. వీడికి అంత అసూయే, కడుపుబ్బరం ఎక్కువ. ఎవరన్నా బాగా బ్రతుకుతున్నారు బ్రదర్ అని చేస్తే వాడిదేముందండి, కంపెనీలో పని చేస్తుంటే వాడికి ఇన్సెంటివ్ వచ్చింది, అందుకు ఇల్లు కొనుక్కో, నువ్వు కూడా కొనుక్కో. నాకు ఇయ్యలేదండి ఆ టయానికి, మరి ఇచ్చినోడిని బట్టి సంతోషించు. అట్ట సంతోషం చులకన భావం. ఎదుటివారంటే ఏమిటి? చులకన భావం కలిగిన వారు లేకపోలేదు పిల్లరా. అయితే గమనించవలసింది ఏమిటంటే, ఈ జరిగినటువంటి ఘట్టాలను ఈ యొక్క మిడతలు వచ్చాయి. ఒక ఆకాశం నుండి నక్షత్రం రాలింది. ఆ నక్షత్రం దేవదూత. ఈ దేవదూత ఒక పొగను క్రియేట్ చేశాడు. ఆ పొగలో నుండి మిడతలు వచ్చాయి. ఈ మిడతలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. 3వ వచనం. ఆ పొగలో నుండి బుడతల భూమి మీదకు వచ్చెను. భూమిలో నుండి తేళ్లకు బలమున్నట్లు ఈ ఎట్లా ఉంది వీటికి? ఈ యొక్క మిడతలకి 3 విషయాలను. ఒకటి, తేళ్లకు ఉన్నటువంటి బలం ఉంది. ఏమిటి? తేళ్లకు ఉన్నట్టు బలం ఉంది, వాటికి ఇవ్వబడెను. రెండవది, అక్కడ 4వ వచనం, మరియు నొసళ్ళ యందును దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను ఏ వృక్షముకైనను కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ముద్రించబడిన వారికి శ్రమ లేదు. ఏమిటది?
ముద్రించబడిన వారికి శ్రమ లేదు. అయితే పిల్లలు గమనించవలసింది ఏమిటంటే, ఎవరైతే ఈ శ్రమల కాలంలో రక్షించబడతారో, దాదాపు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ప్రకారంగా 1,44,000 మంది ఎవరైతే రక్షించబడ్డారో, ఈ రక్షించబడిన వారు ఆ శ్రమల కాలంలో ముద్రించబడిన వారు, వారికి శిక్ష లేదు. వారి నొస్సళ్ళ మీద ముద్రించబడింది 2 రకాలైన ముద్రలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించాలి, మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఒకటి దేవుని చేత ముద్రించబడిన వారు, రెండవ వారు అంత్యక్రీస్తు చేత ముద్రించబడిన వారు. దేవుని చేత ముద్రించబడిన వారు సహజంగా రక్షణ వస్త్రమును ధరించిన వారు. అపవాది చేత ముద్రించబడిన వారు, వారి నొస్సళ్ళ యందు 666 అనే సంఖ్య ముద్రించబడిన వారు. దెర్ ఇస్ ఎ నెంబర్ కాల్డ్ 666. మేబీ ప్రభు అనుమతిస్తే త్వరలో దాన్ని గురించి అసలు సంగతి ఏమిటి అన్న విషయాలను గురించి నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే గమనించవలసినటువంటి ఘట్టం ఏమిటంటే, ఈ ముద్రించబడిన వారు ఎవరయ్యా అంటే, వారు రక్షించబడిన వారు అన్న సంగతి మర్చిపోకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే. మనం ఎట్లా ముద్రించబడ్డాం? వాగ్దానము చేయబడిన, చెప్పాలా ఎలా ముద్రించబడ్డాం? వాగ్దానము చేయబడిన ఆత్మ చేత నీవు నేను మంత్రం. వి ఆర్ సీల్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ బై స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ చేత ముద్రించబడ్డాం. వి ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పీపుల్. మనము సామాన్యమైన వారము కాదు, మనం అసాధారణమైన వారు. బికాస్ వీఆర్ సీల్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దట్స్ రీజన్ ప్రభు వారు అంటాడు కదా, నా చేతిలో నుండి మిమ్మును ఎవరు అపహరించగలరు? ఇట్స్ ఎ సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్. ఇట్స్ ఎ ప్రొటెక్షన్ ఫ్రమ్ హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హస్తములో భద్రత, దేవుని యొక్క ఆలయములో ఉన్న భద్రతను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిది, ఈ మిడతలకు బలం ఎట్లా ఉందంటే, తేళ్లు వంటి బలం వాటికి ఉన్నది పిల్లారా. తేళ్లు వంటి బలం వాటికి ఉన్నది. 5వ వచనంలో ఈ మిడతలకు చంపటానికి అధికారం లేదు. మిడతలకు చంపడానికి అధికారం. 5వ వచనం చూడండి. మరియు చంపటకు అధికారం ఇవ్వబడలేదు కానీ 5 నెలల పాటు బాధించడు. ఎన్ని నెలలు? కొడుతూనే ఉంటాయి తెంపు లేకుండా. ఒక రాత్రి కాలం నేను ఈ మధ్య ఇప్పుడు ఆనందం వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన ఏదో పెడితే, దోమలు కాదు కుట్టింది, ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉండి నిద్ర పట్టలేదంట. దోమలు కొట్టడం కంటే చెవు దగ్గరకు వచ్చి ఏమంటాయి, పాటలు పాడుతూ ఉంటాయి. వాటికి వచ్చిన రాగం అది. వీడు దోమల బ్యాట్ చైనా వాడే కనుక్కున్నాడు. దాన్ని కూడా దోమల బ్యాట్ ఎవడు కనుక్కున్నాడో టక్కన ఫ్రై అయిపోతాయి. అంతకుముందు దోమల చక్రాలు, ఆ లిక్విడ్ పెట్టేవాళ్ళు, వాటికి కూడా అలవాటు పడ్డాయి. కాసేపు పండుకొని మళ్ళీ లెగిసి, మళ్ళీ నువ్వు పండుకున్న తర్వాత నిద్ర లెగుస్తాయి కదా. నువ్వు పడుకున్నాకే ఈ బ్యాట్ వచ్చిన తర్వాత టకా 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 కొట్టి పడేస్తున్నారు. కొట్టి వాటిని ఫ్రై చేసి పడేస్తున్నారు. అయితే ఇవి ఎటువంటివి అంటే 5 నెలల పాటు బాధిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత అంటున్నాడు, చంపటానికి వాటికి అధికారము ఇవ్వబడలేదు. తేలు మనిషిని కుట్టినప్పుడు ఉండే బాధ వలె ఉంటాయి అని జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ వచనం, ఆ దినములలో మనుషులకు మరణము వెతుకుదురు కానీ వారికి అది దొరకదు. చావు వలన ఆశపడతారు కానీ చచ్చిపోదాం అనుకుంటారు కానీ సావు. భయంకరమైనటువంటి శ్రమల దినాలు. సరే, ఈ మిడతలకున్న రూపం, మొదటిది దాని బలం, రెండవది దాని రూపం ఎట్లా ఉందంటే 7వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. మిడతల రూపము యుద్ధమునకు సిద్ధపడిన గుర్రమును పోలి ఉన్నాయి. అంత స్పీడ్గా పరిగెత్తుతాయి. యుద్ధానికి పరిగెత్తే గుర్రాలు ఎట్లా ఉంటాయో అలాగా పరిగెత్తుతాయి. పోలి ఉన్నవి. బంగారు, దానికి మళ్ళీ కిరీటం. ఏ కిరీటం? మిడతకేముంది? బంగారపు కిరీటం. యాడ చేయించుకుందో నాకు కూడా తెలియదు. అయితే అంత్య దినాల్లో, కడవరి దినాలు, ఇంకొంతసేపులో వీడియో చూపిస్తాను. యూఫ్రటీస్ నది ఉంది కదా, ఇప్పుడు టర్కీ దేశంలో యూఫ్రటీస్ నది ఉంది కదా. యూఫ్రటీస్ నది ఎండిపోయింది. యూఫ్రటీస్ నదిలో వాక్యానుసారం ఏమిటంటే బంగారపు రాళ్ళు దొరకాల. పొయ్యేరు కాదు, పోబాకండి. అప్పుడే ఆడ ఏరుకోవడానికి చాలామంది ఉన్నారు. మీలో ఎవరు బాగునక్కర్లే, వాళ్ళకే సరిపోవట్లా. యూఫ్రటీస్ నది ఎండిపోయిన వెంటనే బంగారపు రాళ్ళు దొరుకుతాయి, బంగారం దొరుకుతుంది. బంగారం దొరకటం మాత్రమే కాదు, యూఫ్రటీస్ నదిలో 4 దేవదూతలు బంధించబడ్డారు. ఈ మధ్య రీసెంట్గా తేలినటువంటి సర్వే ఏమిటంటే యూఫ్రటీస్ నది ఎండిపోయింది.
ఎండిపోయిన వెంటనే యూఫ్రటీస్ నదిలో నుండి శబ్దాలు వినపడతా ఉన్నాయి, క్రీమింగ్ సౌండ్ వినపడతా ఉంది. దేవదూతలు విడిచిపెట్టబడుటకు వాటి ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. అర్థమైందన్నమాట. నేను చెప్పేది అబద్ధం కాదు. కొద్ది క్షణాల్లో వీడియో నువ్వు రెడీగా పెట్టుకో బాబు, ఆయన ఆధారం చూపిస్తాడు నీకు. సో నేను 6వ బోర ఆ టైంలో ఆ వీడియో ఆయన చూపిస్తాడు. అయితే పిల్లారా, ఈ మిడత ఎట్టుంది? రూపమునకు యుద్ధమునకు సిద్ధపడిన గుర్రమును పోలి ఉన్నది, బంగారం అనే మైమేర్పు కలిగినటువంటి కిరీటం ఉంది, దాని తల మీద కిరీటం పెట్టుకుంది, బంగారంది. ముఖం ఎట్లా ఉంది? మనుష్యుని ముఖం ఉంది. ఊహించండి, మిడత ఉంది, మిడతకి ఏముంది? ముఖం ఏది ఉంది? మనిషి ముఖం ఉంది, దాని తల మీద కిరీటం ఉంది, రెక్కల శబ్దం కూడా తర్వాత రాయబడది. జుట్టు ఎట్లా ఉందో తెలుసా? జుట్టు ఎట్టుంది? చదవండి అమ్మా. స్త్రీల తల వెంట్రుకలను పోలిన వెంట్రుకలు ఉండెను, వాటి పండ్లు సింహపు కోర్ల వలె ఉండెను, ఇనుప మైమరువు వంటి మైమరువులు వాటికి ఉండెను, వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ఎంత స్పీడ్ గా పరిగెత్తుతాయో చూడాలి మీరు. మిడతల రెక్కలు ధ్వని యుద్ధానికి పరిగెత్తే గుర్రాలు వలె ఉంది. అర్థమవుతుంది నా మాటలు? ఊహించాలి కొంచెంసేపు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి పిల్లరా. నా ఆశ ఒకటే, ఆ టైంలో మీరు ఉండకూడదనే. నా ప్రయాస అంతా అదే. విడవబడిన గుంపులో నువ్వు ఉండకూడదు. ఇప్పుడు ఒక ప్రశ్న అడగాలి మీరు, అయ్యా విడవబడిన గుంపులో నేను ఉండకూడదంటే ఏం చేయాలా? వెరీ సింపుల్. యేసు క్రీస్తు ప్రభు యందు నమ్మిక ఉంచాలా, ఈ లోకంలో పవిత్రత కలిగి బ్రతకాలా, నీ రక్షణను కాపాడుకోవాలి. రక్షణ ఉచితమే, కానీ మెయింటెనెన్స్ ఈజ్ కాస్ట్లీ. నేను రక్షించబడ్డారులే, ఎత్తబడే గుంపులో ఉంటానంటూ ఈ లోకంలో తింటా, తాగుతా, తందనాలు ఆడుకుంటా, ఇష్టానుసారంగా చేసుకుంటూ నాకు తిరుగులేదులే అనుకుంటే, అన్నా నీకు దండం పెడతా, అక్క నీకు దండం పెడతా, ఆ విడవబడిన సంఖ్యలో మనం ఉంటాం. జాగ్రత్త. మిడతలను చూస్తూ ఉంటే భయం వేస్తా ఉంది. రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తేటువంటి, అంత మాత్రమే కాదు, తర్వాత పాతాళపు చెవి తాళాలు ఇవ్వటాయి. ఇదంతా పెద్ద కథ ఉంది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి. ఈ మిడతలను గూర్చి దాదాపు 14 విషయాలు వర్ణించాడు. ఒక్కొక్కటి దాన్ని గురించి వివరించాలంటే సాయంత్రం దాకా నేను ప్రసంగం చేయాలి. మన ఈ మధ్య మలాకి గ్రంథాన్ని గురించి 2 గంటలు ప్రసంగం చేశాను నేను. 2 గంటలు, దాదాపు 2 గంటలు ప్రసంగం అఖిల్ ఓపికతో విన్నాడు. దేవుని స్తోత్రం, చాలా సంతోషం. సో ఈ యొక్క 5వ దూత బోర ఊదినప్పుడు జరిగినటువంటి ఈ ఘట్టాలు మాకు భయంకరంగా ఉన్నాయి అన్న సంగతిని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తాం. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ మిడతలకి రాజు ఉంటాడంట. అంతకుముందు దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, మిడతలకు రాజు లేడని చెప్పారు, కానీ ఈ మిడతలకు రాజు ఉంటారు అని చెప్పబడినటువంటి మాటను దేవుని ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. నెంబర్ 6, 6వ బోర్లోనికి వెళ్ళిపోదాం. 9వ అధ్యాయం 13వ వచనం. 6వ దూత పేరు ఏమిటంటే గాబ్రియేల్. గాబ్రియేల్ అంటే అర్థం ఏమిటంటే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. గాబ్రియేల్ అన్న దూత వాస్తవానికి మనకి ఎప్పుడెప్పుడు కనపడతారు? గాబ్రియేల్ అనగానే బాగా తెలుసు మనకి. ఎందుకు? మరియా నువ్వు భయపడకము, ఇదిగో నువ్వు దయాప్రాప్తురాలు, నీకు శుభం. ఎప్పుడు సందేశం కావాలని ఎవరు తీసుకొచ్చారు? ఎప్పుడు యుద్ధం కావాలని ఎవరు చేశారు యుద్ధం? మిఖాయేలు చేశాడు. మిఖాయేలు యుద్ధం చేస్తాడు. ఒక్కొక్క దేవదూత ఒక్కొక్క పని చేస్తారు. ప్రభు అనుమతి ఇచ్చినప్పుడు వాటిని ధ్యానం చేద్దాం. మరి ఒకే రోజు అన్ని ధ్యానం చేస్తే జీర్ణించుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈ 6వ దూత బోర ఊదినప్పుడు 13వ వచనాన్ని చూడండి. 9వ అధ్యాయం 13వ వచనం. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్నటువంటి సువర్ణ బలిపీఠం ఎదుట కొమ్మల నుండి ఒక స్వరము. ఇప్పుడు ఇదే ప్రశ్న, కొమ్ములో నుండి ఎప్పుడైనా సప్పుడు వస్తుందా? ఇది ఎలాగా? దేవుని యొక్క సింహాసనం ఎదుట ఒక సువర్ణ బలిపీఠం ఉంది. ఈ సువర్ణ బలిపీఠానికి 4 కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ముల్లో నుండి శబ్దం వస్తుంది. వాస్తవానికి ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ ప్రకారంగా ఇవి సెల్ ఫోన్స్ అయి ఉండొచ్చు. సెల్ ఫోన్ మాట్లాడితే మాట్లాడదా, అవతల వ్యక్తి మాట్లాడితే మధ్య మధ్యలో అప్పుడు మధ్యందరూ ఫోన్ పట్టుకొని బయటికి పోతుంటాడు. ఎవరో పిలుస్తుంటారు, వచ్చేసే బయటకు వచ్చేసేయమంటాడు. మధ్యంతరనే కాదు, మీలో చాలా మందిని పిలుస్తుంటాడు. వాడు బయటే ఉంటాడు, అపవాదిగాడు. వాడు ఉండి ఏమంటాడంటే, ఇంట్లో ఖాళీగా ఉండి సెల్ ఫోన్ పైకి కిందకి జరిపేటప్పుడు ఎవడు ఫోన్ చేయడం. నువ్వు చర్చిలో కూర్చో కావాలంటే, పాస్టర్ గారు మొత్తుకుంటుండని సైలెంట్లో పెడితే అది గీకుతూ ఉంటుంది. లేగో
బయటికి రా, వచ్చేసాయి బయటికి అని చెప్పి గీగుతూ ఉంటుంది. దాని గోల తట్టుకోలేక బయటికి పోయి, ఏందిరా అంటే ఎయిర్టెల్ అందించుతున్న సమాచారం అన్నది. ఎయిర్టెల్ ఏదో ఒకటి, ఇప్పుడే మీకు పలానా ఆఫర్ కావాలంటే ఇప్పుడే రీఛార్జ్ చేసుకో, కాలర్ ట్యూన్ కావాలంటే ఈ గోల ఎక్కువ అయిపోయింది. లేకపోతే బ్యాంకు నుంచి ఫోను, మీరేనయ్యా ఫోన్ చేసేది లోన్లు ఎత్తానని, గడిగడికి ఒక ఫోను, 5 నిమిషాలకు ఒక ఫోను, ఒక అక్క పెట్టేసినండి ఇంకొక అక్క చేస్తుంది ఫోను. మీకు లోను కావాలా? అరే వద్దురా లోను, నీకు దండం పెడతా లోన్ వద్దంటే నీకున్న కారు మీద 200% లోన్ ఇస్తారంట. ఏవుడు కట్టాలా? ఎందుకు లేనిపోయిన ప్రయాస? మంచం ఎంతవరకు ఉంటే అంతవరకు కాళ్ళు ముడుచుకుంటే దేవునికి స్తోత్రం. అనవసరంగా అప్పులు పాలైపోయి అప్పులు చేసుకొని, శుతిమించిన అప్పులు చేసుకొని, కక్కలేక మింగలేక ఎత్తలేనంత బరువు మనకెందుకు? ఇచ్చేవాడు ఉన్నాడు కదా అని చెప్పి సంతకాలు పెట్టి లోన్ తీసుకోవద్దు. దయచేసి గమనించాలి. వద్దు, ఏది వస్తే దానిలో బ్రతకాల. సేవింగ్ ఉండాలి. 100 రూపాయలు వచ్చిందనుకో, 50 రూపాయలు ఖర్చు ఉండాలా, 50 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలా, అందులో 40 రూపాయలు సేవింగ్ ఉండాలా, 10 రూపాయలు మిస్లీనియస్ కొరకు దాచిపెట్టాలి, పక్కకు పెట్టాలి. 50-50 చేయాలి. ఎప్పుడైనా వచ్చింది కదరా స్వామి జీతం 50,000 అయితే నెలకు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు లేకపోవాలా. ఇంటి మీద ఏమో రేకులు ఉంటాయి, ఇంట్లో 2 ఏసీలు ఉంటాయి. తప్పంటలా నేను, మంచిదే, సేవింగు ఉండాలి. దేని చేయాల్సిందని వేరే సబ్జెక్ట్లో నేను వెళ్తున్నాను. సో 6వ దూత బోర ఊదిన వెంటనే, ఈ గాబ్రియేలు దూత బోర ఊదిన వెంటనే జరిగినది ఏమిటంటే, సువర్ణ బలిపీఠం ఒకటి కనపడింది. సువర్ణ బలిపీఠం మీద నుండి కొమ్ములు ఉన్నాయి. ఈ కొమ్ములు దేనికి సాదృశ్యం అంటే వైర్లెస్ నెట్వర్క్కి సాదృశ్యం. ఈ వైర్లెస్ అంటే క్రీస్తు యొక్క 2వ రాకలో, అనగా 6వ దూత బోర ఊదే ఆ సమయానికి వైర్లెస్ నెట్వర్క్ వచ్చి ఉండాలి. వచ్చిందా లేదా? సెల్ ఫోన్లు వచ్చాయా లేదా? అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. చెత్త దేశం పోటాకు వచ్చే బ్రదర్ కూడా వాడు iPhone 15+ వాడుతున్నాడు. పొద్దున నిన్న వచ్చాడు, వాడు పక్కింటి వాళ్ళ భార్యకు ఫోన్ చేశాడు, నేను ఇక్కడ తీసుకున్నా, నువ్వు వచ్చేసే బయటికి రెడీగా ఉన్నాను నేనని. తప్పేం కాదు. అంటే టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీ ఎంత భయంకరంగా విస్తరించిందంటే క్రీస్తు యొక్క 2వ రాకకు, అనగా యేసుక్రీస్తు వారి యొక్క రాకకు ఇవన్నీ సూచనలు అనే సంగతిని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మనం చేస్తూ ఉన్నాను. ప్రభు వారు మాట్లాడుతూ ఉంటారు. మార్కు సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో, ఏ గ్రామానికైనా మీరు వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు వారు విననప్పుడు మీ పాద దుమ్ము అక్కడ దులిపి రమ్మంటాడు. దుమ్ము ఏం చేస్తుంది? దుమ్ము సాక్ష్యం చెప్తుంది. యెషయా గ్రంథాన్ని చదివారు ఎప్పుడైనా? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడుతూ, ఇదిగో ఎద్దు తన దొడ్డిని ఎరుగును, ఎద్దు తన కామాందును ఎరుగునని జ్ఞాపకం చేస్తూ, గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును, నా పిల్లలు ఇశ్రాయేలులకు తెలియలేదు అని చెప్తూ ప్రభువారు ఒక మాట అంటాడు, ఆకాశమా భూమి చెవియొగ్గు. పాదపీఠం కాదు, అది వేరే సబ్జెక్ట్. ఇది ఓకేనా చిన్న? ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆత్మీయ బిడ్డలుగా నా హృదయాభిలాష ఒకటే, మన ఆత్మీయతను కాపాడుకుందాం. మన దేవుడు కనికరించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మన బలహీనతల వైపు చూసే దేవుడు కాదు. నీ బలహీనతను ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరిస్తాడు. క్రీస్తు యొక్క రాకలో ఈ వైర్లెస్ నెట్వర్క్ రావడం మాత్రమే కాదు, కానీ యూఫ్రటీస్ అనే మహానది యొద్ద బంధించబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోరలో నుండి చెప్పుట, ఆ 6వ దూత చెప్పుట వింటిని, మనుషులలో 3వ భాగం సమరించబడినని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఎట్ట సాధ్యమైంది? ఒక్క గంటలో, అదే గడి అదే నిమిషంలో భూమి మీద ఉన్న మనుషులను సమరించడం సాధ్యమా కాదా? ఏదో ఒకటి చెప్పండి. అయితే అవునని, కాకపోతే కాదని చెప్పాలా? నాకు అర్థం కావట్లా. సాధ్యం. న్యూక్లియర్ బాంబ్స్ వచ్చాయా? ప్రతి దేశం దగ్గర ఉన్నాయా? వాడొక బాంబు వేస్తే ఇప్పుడు కూడా న్యూక్లియర్ వేసిన చోట పచ్చగడ్డి కూడా మొలవట్లా. జపాన్ దేశం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పచ్చగడ్డి కూడా మొలవదు. ప్రతి దేశం యొద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. క్రీస్తు యొక్క 2వ రాకలో జరిగేది ఏమిటంటే, ఒకటి వైర్లెస్ నెట్వర్క్ ఒకటి రావాలి, రెండోది
ప్రతి దేశం ఇంకొక దేశంతో పోరాడడానికి అణుబాంబులు సిద్ధపరచబడాలి. రష్యా పవర్ఫుల్ వెపన్ అవ్వాలి. యూరోప్ దేశం మీదకు వాళ్ళు రావాలి. ఇప్పుడు జరిగేది ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి చైనా దేశము, ఉన్నటువంటి రష్యా దేశము, తర్వాత మరికొన్ని గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి దేశములు ఇవన్నీ కలిసి ఇస్రాయిలుల మీద యుద్ధం ప్రకటిస్తాయి. కొద్ది కాలంలో జరిగే సంఘటన ఇది. నేను ప్రవచనం చెప్పట్లా, వాక్యాధారం చెప్తున్నాను. ఇప్పటికే పాలస్తీనాతో అనేక దేశాలు కలిసిపోయాయి. పాలస్తీనాలో ఉన్నటువంటి దేవాలయం, దేవుని మందిరం కట్టబడాలి. గాజాలో ఉన్న మందిరము కట్టబడుటకు అన్నీ సంసిద్ధమయ్యాయి. ఇవన్నీ విషయాలు జరుగుతూ ఉన్నాయి. అయితే జరుగుతున్నటువంటి ఘట్టం ఏమిటంటే, ప్రభువారు అంటాడు అక్కడ ఉన్నటువంటి 4 దూతలను విడిచిపెట్టమంటాడు. ఆ 4 దూతలతో పాటు మీరు తర్వాత చదవండి, సమయం అయిపోతుంది కాబట్టి, అక్కడ 4 దూతలతో పాటు ఒక 200 కోట్లు లేకపోతే ఒక 20 కోట్లు, క్షమించాలి 16వ వచనాన్ని చూడండి. ఆ గుర్రపు రౌతుల సంఖ్య 20 కోట్లు. 20 ఎంతమంది? 20 కోట్లు. ఇప్పుడు ఉన్నటువంటి భారత సైన్యం కంటే ఎక్కువ. భారత సైన్యం కంటే 20 కోట్లు లెక్క ఇంత అని చెప్పుట వింటిని. యూఫ్రటీస్ నది పిల్లరా, యూఫ్రటీస్ మహానది, అది ఎండిపోవడం క్రీస్తు యొక్క రాకకు సాదృశ్యం. ఆ నదిని గురించి వీడియో క్లిప్ ఉంది. ఓ చిన్న వీడియో క్లిప్ మనం చూద్దాం. 2 ప్లేసెస్లో ఒకేసారి ప్లే చేస్తారు. ఆ యూఫ్రటీస్ నది వెండిపోయిన వెంటనే దానిలో రికార్డ్ చేయబడిన సౌండ్స్ కూడా సిద్ధపరచబడ్డాయి. ఆడియో కూడా ఒకసారి చెక్ చేయండి అమ్మా. దీన్ని ప్లే చేయమ్మా త్వరగా త్వరగా. ప్రమోద్ లేచిరా బేట, త్వరగా. Billions of people around the world are searching for information about the dry river, the Euphrates River, in which the prophecies are fulfilled, signaling that life on earth is threatened. The end of the world is approaching. These warnings are in the present as the ancient Euphrates River is drying up, revealing creepy sounds threatening people. In your opinion, what terrible mystery is behind these creepy sounds? And will God return to save us? Recently, creepy sounds appeared in series in the Euphrates River. There has been a video surfacing of an apparent local who was out walking the dried-up riverbank when he came across a crack in the bedrock and heard noises coming from it in the rock. It seemed like someone was screaming and groaning as they pulled the leash. This strange phenomenon also appeared when archaeologists found a giant hole in the river. It was so terrifying that archaeologists fled the river in panic. The groans signaled the fulfillment of divine prophecy and possibly the beginning of a time of earth terror. Screams of grief filled the entire river. The people lost sleep every night, and they are gradually moving out of this dark place. Especially when archaeologists found ancient caves under the river. The place was described as a detention prison. The screams were even more terrifying. All the arguments of science were rejected, and the prophecies were gradually fulfilled. Revelations 9:13 through 15, and the 6 angels sounded, and I heard a voice from the 4 horns of the altar, which is before God, saying to the 6th angel, which had the trumpet, "Loose the 4 angels which are bound in the great river Euphrates." And the 4 angels were loosed, which were prepared for an hour and a day and a month and a year for the slave. The third part of mankind. This passage deals with the 6th trumpet and what is called the second woe. The 3 woes refer to Revelations 8, where an angel cries, "Woe, woe, woe to the inhabitants of the earth," by reason of the other voices of the trumpet of the 3 angels, which are yet to sound. The last 3 trumpets bring special woes to the inhabitants of the earth. The second of these woes deals with the loosing of 4 very specific angels. Notice several things about these 4 angels first. Their purpose is to slay the third part of mankind. They're loosing and sending forth an army of 200 million horsemen, referenced in Revelations 9:16 through 18. It is difficult to determine whether these horses and riders are supernatural or marvels of modern technology. But it is clear that they are deadly and that they fulfill their purpose. Second, these angels are prepared for a very special time. They are to be released at the very year, month, day, and hour for which they are prepared. Third, they're bound until the time of the purpose for which they are ordained. Fourth, they're bound in the great river Euphrates.
They have been Most delivered scholars into the conclude chains that of these darkness angels to are be certainly reserved fallen. unto judgment Their day. sole purpose is to With that kill. being said, This the power of four death angels that bound in the describes them Euphrates, until they are released most for their say specific they are certainly purpose. fallen. As some point Why out are in they reference to bound the in other fallen Euphrates is a angels, bit of a mystery. they have been delivered into A the couple chains of details darkness about to be Euphrates reserved are unto judgment day. With that Especially being said, in the the conspiracy four to angels destroy the bound word in the of man, Euphrates, the evil most say angels want to they are divide certainly and cause fallen. people to destroy Why are they themselves. bound in the Euphrates When is the a bit river of a dried mystery. up, a huge A couple mountain of details gold about was the Euphrates revealed, are causing significant. people to destroy Especially each other. in the They conspiracy have to been destroy found the in a word of massive oil man, deposit the in evil gold angels want to underneath the river, divide and cause with people limited to video destroy footage and reports themselves. of farmers and locals When the river stating dried that up, they have found a huge gold mountain flowing of down. gold was revealed, What remains causing of the people river, to along destroy with each oil, other. claiming a cover-up They by the have been government found and in a officials massive keeping oil the deposit findings in under gold wraps. underneath the river, Along with that, with limited there has video apparently been footage a and discovery reports of a farmers massive and gold locals deposit stating that located they in have found Turkey, gold flowing with down. reports of a rough What estimation remains of of the being worth river, along with $7 oil, billion. claiming a cover-up by Although, the like government Euphrates and officials claims, keeping the it has findings also under been kept wraps. quiet as well. Along with that, Something there has strange apparently about been a this discovery, discovery of a however, massive gold it deposit brings us to located a in rating Turkey, in the Quran, with which states reports the of a hour will rough not occur estimation until of the being Euphrates worth recedes, $7 billion. uncovering a mountain of Although, gold, like the over Euphrates which claims, people will it has fight. also been kept 99 quiet as out of well. every 100 will be Something strange killed, about this and every discovery, man among them will however, say, it brings us "I to a might be rating the in one the who Quran, which survives." states the hour will not Whether or occur not that until be the the Euphrates case is up for recedes, debate. uncovering a However, mountain of gold, that being over said, which if there people will was fight. indeed an oil 99 reserve, out of every a 100 mountain will be of gold killed, beneath our feet, and every with the man added among them tension will of drought say, in neighboring "I might countries, be the one who a discovery of survives." such magnitude would Whether or certainly not cause that be the conflict, case is up for and perhaps debate. even more. However, God is showing that us being that said, He flooded out if there and was kept indeed under. an oil reserve, The other is an a early mountain warning for of gold those who have beneath not our repented feet, with yet. the added tension of drought This in is another neighboring prophecy countries, being a fulfilled right discovery in of such front of our magnitude would eyes. certainly cause I conflict, knew I was put here and at this perhaps time even in more. life for a reason. God is showing us that to He keep bringing flooded the out truth. and kept under. If you haven't The already other turned is an your early life warning over for to those who Jesus have not Christ, repented yet. we don't have a lot of This time. is another For prophecy brothers being and fulfilled sisters, right in front and of our I really eyes. don't want to see souls I get knew I thrown was into put the here at burning this lake of time in fire. life for a reason. God is our only to truth. keep bringing the truth. Most of everything else If you we've haven't been told already or turned learned your our life whole over to lives is Jesus false. Christ, They we don't want us have to a fall lot of into a time. life of sin, For brothers and and we stay sisters, in this and I awful really don't want matrix. to see souls get That's thrown into no the way of burning lake of living, fire. people. God Living is our only living for the truth. Lord. Most I'm of the everything happiest I've else ever we've been been told now or that I learned turn our my whole life lives over is to our false. Lord and Savior. They want us And to don't fall into forget a our life of King, sin, Jesus and we Christ, stay in the this Son of awful God. matrix. For God loved That's His no children way of so living, much that He people. gave the world His Living only is living begotten for the Son. Lord. I'm the God has happiest I've ever been sacrificed so now much that I for turned us. my life At over to our least Lord we and can Savior. repent, And think, don't and forget our worship Him. King, Jesus Put Christ, nothing above the God, Son of God. and He'll put nothing above you. God is the truth. Satan is సో ఇప్పుడు చూసింది యాక్చువల్లీ వాస్తవంగా ఇది న్యూస్ రిపోర్ట్. ఇది యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు సంసిద్ధమై ఉన్నాయి ప్రతి పరిస్థితి. యూఫ్రటీస్ నదిలో శాస్త్రవేత్తలు వెళ్ళి ఆ నది ఎండిపోయిన వెంటనే పరిశోధన చేయడం ప్రారంభం చేశారు. పరిశోధన చేయడానికి వెళ్ళిన వారికి నివ్వెరగపోయే విషయాలు వారికి అర్థమయ్యాయి. దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యూఫ్రటీస్ నదిలో నుండి ఒక విచిత్రమైన శబ్దాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ శబ్దాలను రికార్డ్ చేశారు. అప్పుడు ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఈ 9వ అధ్యాయంలో చెప్పబడినటువంటి 13, 14 వచనాల్లో చెప్పబడినటువంటి ఆ యూఫ్రటీస్ నది ఎండిపోవడం, అక్కడ బంధించబడినటువంటి 4 దూతలు విడిచిపెట్టబడడం, వారు వచ్చినప్పుడు కలిగే పరిణామాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడిన ఆ 4 దూతలు బంధించబడిన వారు విడిపించబడితే పిల్లరా భూమి మీద గొప్ప విపత్తు కలగబోతా ఉంది. గొప్ప విపత్తు కలగబోతా ఉంది. గొప్ప శ్రమ కలగబోతా ఉంది. అయితే ఆత్మీయ బిడలమైన మనము, ప్రభువుని అంగీకరించిన మనము, యేసుక్రీస్తుని ఎరిగిన మనము ఆ విడవబడే సంఖ్యలో ఉండి ఈ శ్రమల పాలు అవ్వడం నా దేవుని చిత్తం కాదు. దేవుడు ఎందుకొరకు మనల్ని ఏర్పరచుకున్నాడో తెలుసా? ఉగ్రత పాలవడానికి కాదు, శ్రమల పాలవడానికి కాదు, శ్రమకు అప్పగించడానికి కాదు. యేసుక్రీస్తు వారు మనల్ని, మన కుటుంబాలను రక్షించాలని ఆయన ఆశపడుచున్నాడు. ఈ యొక్క 6వ దూతను గురించి ఈ అధ్యాయం అంతటిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ విషయాలు మనం చూసాం. నెంబర్ 7, 7వ దూతను గురించి నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 7వ బోరను గురించి 11వ అధ్యాయం ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనములో చూసినప్పుడు 7వ దూతను గురించి మనము చూస్తాం. 7వ దూత పేరేమిటంటే పెనుయేల్ అనేటువంటి దూత. ఈ దూత పిల్లరా ద ఫేస్ ఆఫ్ గాడ్. పెనుయేల్ అనగా
ద ఫేస్ ఆఫ్ గాడ్ అనే అర్థాన్ని ఇస్తూ ఉంది. 15వ వచనాన్ని చూడండి. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములో ఈ లోక రాజ్యమును మన ప్రభు రాజ్యములని ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. అంతట దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడు అయిన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందుకు నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకు నీ దాసులకు ప్రవక్తలను పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి నీ తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. చాలండి. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో మొట్టమొదటిగా గొప్ప శబ్దము పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ బోర వాస్తవానికి 7వ బోర ముగించిన వెంటనే 7 పాత్రలు ప్రారంభమయ్యాయి, 7 బౌల్స్ ప్రారంభమయ్యాయి. సరే, 7వ బోరను చూసే ఆ ప్రక్రియలో 7వ బోర జరిగే ఆ సమయంలో జరిగినటువంటి సంతోషకరమైనది ఏమిటంటే, ఆకాశములో నుండి ఒక శబ్దం వినపడింది. ఒకటేమో గొప్ప శబ్దం వినపడింది, రెండవదేమో గొప్ప సందేశం వచ్చింది, మూడవదేమో గొప్ప ఆరాధన జరిగింది. 3 విషయాలు జరిగాయి. 7వ దూత బోర ఊదినప్పుడు 7వ దూత పేరేమిటి చెప్పాలి, పెనుయేల్. ఈ దూత బోర ఊదిన వెంటనే 3 విషయాలు జరిగాయి. ఒకటి, గొప్ప శబ్దం కలిగింది, రెండవది గొప్ప సందేశం వచ్చింది, మూడవది గొప్ప ఆరాధన జరిగింది. మొదటిది శబ్దంను గురించి ఎక్కువ సమయం ధ్యానించలేం కాబట్టి రెండవ విషయం సందేశం ఏమిటో చూద్దాం. సందేశం ఏమిటంటే, ఆ శబ్దములో నుండి పుట్టినటువంటి ఆ శబ్దమును జాగ్రత్తగా విని డీకోడ్ చేసినప్పుడు చెప్పబడిన మాట ఏమిటంటే, ఈ లోక రాజ్యాలన్నీ మన ప్రభు రాజ్యాలు అయ్యాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమయ్యాయి? ఈ లోక రాజ్యాలన్నీ కూడా, ఈ లోకములో అపవాది ఏ రాజ్యాన్ని అయితే చూపించి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువారిని ఎత్తైన శిఖరమునకు తీసుకువెళ్ళి, నువ్వు నన్ను ఆరాధన చేస్తే, నువ్వు నాకు మ్రొక్కితే ఈ లోక రాజ్యాలను నీకు ఇస్తానన్నాడు కదా. ఆడికి ఎవడిచ్చాడు? ఎంతకి? ఆడు దొంగ. ఎవరు? సాతాను గాడు దొంగ. దొంగల్లో కూడా నెంబర్ 1, ఏ క్లాస్ దొంగ. వాడు దొంగతనం చేశాడు. అపహరించిన వాడికి చేతవు, పాడు చేయటం వాడికి చేతవు, కుటుంబాలను కట్టడం వాడికి చేత కాదు, బ్రతుకులను పాడు చేయటం వాడికి బాగా తెలుసు. అపవాది దొంగిలించిన రాజ్యాలన్నీ కూడా ఇహలోక రాజ్యాలు అనగా ఫైనల్ ట్రంపెట్, వెన్ ఫైనల్ ట్రంపెట్ వాజ్ బ్లోన్, ఆల్ ద కింగ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్ బికమ్ కింగ్డమ్ ఆఫ్ అవర్ లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఇహలోక రాజ్యాలని దేవుని రాజ్యాలుగా మార్చబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం. మరి ఒకసారి చెబుదాం. ఈ భూమి మీద దేవుని రాజ్యము స్థాపించబడతా ఉంది. సర్వోన్నతుడైన దేవుడు పరిపాలన చేయబోతూ ఉన్నాడు. పిల్లరా, దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేస్తూ మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. మరలా అపవాది ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి, నాకు సాగిలపడి నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇస్తానని వాడు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు పిల్లరా, వాడు ఇవ్వవలసిన పని లేదు. ఆ ఫైనల్ ట్రంపెట్ ఊదబడినప్పుడు ఈ లోక రాజ్యాలని దేవుని రాజ్యాలుగా మార్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మన దేవుడు యుగ యుగములు ఏలబోతూ ఉన్నాడు, యుగ యుగములు పరిపాలన చేయబోతూ ఉన్నాడు. అక్కడ అంటూ ఉన్నాడు, ఆయన ఏలును. ఎంతవరకు వెళ్తాడు? ఆయన యుగ యుగములు ఏలును అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. యేసయ్య మనల్ని పరిపాలన చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈ ఘట్టము ముగిసిన వెంటనే 7 బౌల్స్ వస్తాయి. దాని తర్వాత పిల్లల కొన్ని కార్యాలు జరిగిన వెంటనే 1000 సంవత్సరాల మిలీనియం పీరియడ్ ప్రారంభమవుతుంది. ఆ 1000 సంవత్సరాలు అపవాది బంధించబడతాడు. దేవుని యొక్క బిడలగా ఇక శ్రమ ఉండదు, దుఃఖం ఉండదు, ప్రయాస ఉండదు. దేవుని సన్నిధిలో నిత్యము సంతోషిస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడలమైన మనందరము కూడా దేవుని సన్నిధిలో జాగ్రత్తగా బ్రతుకుదాం. దేవుడు ప్రేర మనల్ని దేవుడు సృజించింది, ఈ లోకంలో దేవుడు మనల్ని ఉంచింది శ్రమల పాలవడానికి కాదు, కానీ ఆయన బిడలగా ఈ లోకంలో జీవించడం కొరకు, ఆయన బిడలగా ఈ లోకంలో జీవించి క్రీస్తుకు సాక్షులుగా ఉండడానికి దేవుడు ఏర్పరుచుకున్నాడు. కాబట్టి పరలోకములో యోహాను గారు ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనమును చూసినప్పుడు 7 దేవదూతలను చూశాడు. 7 దేవదూతలు 7 బోరలు చేతబట్టుకుని ఉన్నారు. ఆ 7 దేవదూతల బోరలు ఊదుచున్నప్పుడు ఒక్కొక్క ఘట్టము భూమి మీద
జరిగింది. మొదటి దూత బూర ఊదినప్పుడు పిల్లరా భూమి మీద శ్రమ కలిగింది. రెండవ దూత బోర ఊదినప్పుడు సముద్రం మీద శ్రమ కలిగింది. మూడవ దూత బోర ఊదినప్పుడు నదుల మీద శ్రమ కలిగింది. నాలుగవ దూత బోర ఊదినప్పుడు ఆకాశ నక్షత్రముల మీద సూర్యచంద్రుల మీద శ్రమ కలిగింది. ఐదవ దూత బోర ఊదినప్పుడు పిల్లరా భూమి మీదకి మిడతలు దిగి రావటం, ఈ మిడతలు మానవులని శ్రమ పెట్టి మానవులలో 3వ భాగాన్ని చంపివేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆరవ దూత బోర ఊదినప్పుడు బంధించబడినటువంటి యూఫ్రటీస్ నది దగ్గర ఉన్నటువంటి 4 దేవదూతలు విడిపించబడడం. 20 కోట్ల మంది దేవదూతలు యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడ్డారు. వారు పరుగులు తీస్తూ మనుషులను సంహరించడానికి ఒకే కాలంలో బయలుదేరుతూ ఉన్నారు. ఈ భూమి మీద శ్రమ కలగబోతా ఉంది. 7వ దూత బోర ఊదినప్పుడు ఈ లోక రాజ్యాలని దేవుని రాజ్యాలుగా మార్చబడబోతూ ఉన్నాయి. మేబీ నేను అనుకుంటాను ఈ 6వ దూత బోర ఊదిన తర్వాత మధ్యలో ఈ ఘట్టాలన్నీ జరుగుతాయి. 7 పాత్రలు, 7 ఉగ్రతలు, 7 ఉరుములు ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్ ట్రంపెట్ ఆగి ఉండొచ్చేమో. ఫైనల్ ట్రంపెట్ ఊదిన వెంటనే ఈ లోక రాజ్యాలని దేవుని రాజ్యాలుగా మార్చబడి ప్రభు సన్నిధిలో మనందరం జీవించబోతూ ఉన్నాం. దేవుని బిడలగా ఈ లోకంలో శ్రమ పడడం దేవుని చిత్తం కాదు. దేవుని సన్నిధిలో సంతోషంగా జీవించాలి. నీవు నీ కుటుంబం సమృద్ధిగా జీవించాలి. ఈ లోకంలో నీవు నీ కుటుంబము సమృద్ధిగా జీవించాలంటే ఎత్తబడే గుంపులో ఖచ్చితంగా నీవు ఉండాలి. విడిచిపెట్టబడే గుంపులో నువ్వు ఉండకుండా ఆ శ్రమ కలగబోయే ఆ దినమున దేవుని యొక్క సన్నిధిలో మనందరం ఉండి ప్రభు సన్నిధిలో ఆ 7 ఏండ్ల వివాహంలో మనం పాల్గొని ప్రభువుని ఆరాధించే బిడలముగా ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.